అధిక ఆలస్యము కాకుండా ఆలస్యంగా మొదలుపెట్టినా సరే సమయానికి ముగించడానికి ప్రయత్నిస్తాం. దినము దేవుని సంఘములో బాప్తిజము తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కొన్ని సంవత్సరాల యొక్క కోరిక, కొన్ని సంవత్సరాల యొక్క కళ, మన మందిరములో, మన మందిర బాప్తిజ ట్యాంకులో, మన మందిర విశ్వాసులకు నేను బాప్తిజం ఇవ్వాలనేది చాలా సంవత్సరాల నుండి నేను ఎదురు చూసే ఒక కోరిక. దేవుడు అది ఈరోజు నెరవేర్చాడు. బాప్తిజం తీసుకున్న వారికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పట్టు సాలినంత ఆనందం. ఆ బాప్తిజం ట్యాంక్ చూస్తేనే కట్టు నిండిపోతున్నా. కనుక ఇచ్చేవాడికి ఇంత ఆనందం ఉంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించి చూడండి. జీవితము ఒక నూతన మలుపు. బహిరంగంగా దేవుడి కొరకు సాక్ష్యం ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది వాస్తవం, నిజంగా చెప్తున్నాను. సమాజం అంతటి ఎదుట దేవుని కొరకు నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను అని బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. హేమీలు వెనకెళ్ళిపోతూ ఉంటారు. కారణం, ఇహలోక సంబంధమైన ఆచారాలను, ఇహలోక సంబంధమైన ఆకర్షణలను, ఇహలోక సంబంధమైన వ్యవస్థను వదిలిపెట్టుకోలేకపోవడం వలన జీవితకాలము వాటితో రాజీ పడిపోయి ఉండడానికి ఇష్టపడతారే కానీ దేవుని కొరకు తమను తాము నాజీలు చేయించుకోవడానికి, నాజీలు చేయబడ్డానికి ఇష్టపడతారు. నాజీలు చేయబడ్డం అంటే నజరేయుడైన యేసు అనే పేరు ఎందుకు వచ్చింది? నాజీలు చేయబడ్డం అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డం, ఆ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడం. ఆ ఒక్క పురుషుడు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా పాపమును క్షమించినవాడు. ఆ ఒక్క పురుషుడి కోసము నా జీవితాన్ని నేను సమర్పించుకుంటా, మరణ పర్యంతము నేను ఆయనతో కలిసి కాపురం చేస్తాననే తీర్మానానికి రావడానికి చాలా కష్టం. మనం ఎలాంటి లోకపు వ్యభిచార వ్యవస్థకు అలవాటు పడిపోయామంటే ఒకటితో మనకు సరిపోదు. ఇవాళ వీడితో ఇంకోటి రకరకాల అడుగడుగునా రాజీ పడ్డమే, అడుగడుగున ప్రతి చోట రాజీ పడుతూ రావాలి. అది వ్యభిచారానికి గుర్తు. దేవుడి కొరకు నాశనం చేయబడిన వాడు మాత్రం ఎక్కడ రాజీ పడు, నా ప్రాణం పోయినా సరే నో. ఇది ఈ రెండింటికి తేడా. ఇది ఆ రెండింటికి తేడా. ఒకసారి నాశనం చేయబడ్డా, కట్టబడ్డా, నా ప్రభుకి నా జీవితం నేను అంకితం చేసేసుకున్నాను. నేను ఈ లోక విషయంలో ఎక్కడ రాజీ పడ్డా, లోకస్తులతో ఎక్కడ నేను రాజీ పడ్డా. నాతో సహవాసం ఉన్నా పర్వాలే, లేకపోయినా పర్వాలే, నా రక్త సంబంధికులు నన్ను వదిలేసుకున్నా పర్వాలే, నాతో కలిసి ఉన్నా పర్వాలే, నేను దేవుని కొరకు మాత్రమే నిలబడతా, దేవునికి నచ్చిందే చేస్తా, దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగిస్తా. ఆ జరిగించే క్రియలో, ఆ జరిగించే పనిలో ఎవడైనా బాధపడ్డాడంటే నాకు అనవసరం, వాడు బాధపడి. ఎవడైనా ఏడ్చాడంటే ఏడవని, నాకు అనవసరం. కన్నా పేరు నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను అన్నా కూడా పర్వాలే, ఓకే, నా ప్రభువే నాకు కావాలి. ఇలాంటి సాక్ష్యం ఇవ్వడం అనేది అంత సులభమైన మాట కాదు, సులభమైన విషయం కాదు. నీటిలో మునిగి బయటకు వచ్చేంత ఈజీ కాదు. మన జీవితంలో ఎన్నో ఎదిరింపులు వస్తాయి, ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తాయి. ఎవరిని మనం ప్రగాఢంగా ప్రేమించామో, ఎవరితో కలిసి ఇంతకాలం వచ్చామో, పరిస్థితి వస్తే వాళ్ళతో తగిదంపులు చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే వీళ్ళని ఈ అంతట్లో కూడా ఒక్కటి మాత్రం నిజం, నీ చేయి పట్టుకున్న వాడు నిన్ను మరణ పర్యంతము నిన్ను విడిచిపెట్టాడు.
పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన రాకడ పర్యంతం ఆయన నిన్ను విడిచిపెట్టడు. ప్రభు రాకడ పర్యంతము నిన్ను ఆ సాక్ష్యమందు స్థిరపరచువాడు కూడా ఆయనే. నీలో కార్య ఆరంభము చేసిన వాడు దాన్ని అంతము చేయువాడు కూడా ఆయనే. కనుక నువ్వు ప్రయాసపడక్కల్లా, నువ్వే ప్రయత్నించక్కల్లా. ఆయన చూసుకుంటా, ప్రభు చూసుకుంటా. నువ్వు ప్రయాసపడక్కల్లా. ఆయన పనిని నువ్వు కఠినం చేయకుండా ఉంటే చాలు. దాన్ని కష్టకరం చేయకుండా ఉంటే చాలు. నువ్వు ఆయనతో సహకరిస్తే చాలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ కూర్చోండి కుట్లేస్తా, లేకపోతే కట్టు కడతానంటే నువ్వు అక్కడ కూర్చుంటే కట్టేస్తాడు, తొందరగా పని అయిపోతుంది. గాయం కూడా తొందరగా మాడిపోతుంది. ఇక్కడ కూర్చోండి కట్టు కడతాను అంటే నువ్వు ఇక్కడ కూర్చోకుండా అక్కడికి గంతులేసి మా అశ్వంతులా ఇటువంటి పరిగెడితే వాడు డాక్టర్ గారు ఏమి బ్యాండేజ్ తీసుకుని నీ వెనక పరిగెట్టాడు కదా. ఇది అంటే ఆ బ్యాండేజ్ తీసుకుని దేవుడు ప్రభు కూడా పరిశుద్ధాత్ముడు కూడా అక్కడే ఉంటాడు. నువ్వు మళ్ళీ వచ్చి కూర్చునేంత వరకు. ఈ మధ్యలో ఏం జరిగింది? సమయం వృధా అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఏ కొలతలో దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నాడో అంత మేరకు నీ వలన దేవునికి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇదొక్కటే మనం గుర్తుంచుకోవాలి. ఎందరైతే మారు మనసు పొందారో, తమ పాప క్షమాపణ అనుభవం పొందారో, దేవుని వాక్యంలో నలిగారో, దేవుని గురించి తెలుసుకున్నారో, ఇప్పుడు దేవుని గురించి సాక్ష్యం బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారో, వీళ్ళందరూ ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఒక ప్రమాదం మనందరికీ పొంచి ఉంది. కనుక మిమ్మల్ని ఈ విషయాన్ని అవగాహన చేయడము నా బాధ్యత ఒక సేవకుడిగా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆ లేఖనాన్ని జాగ్రత్తగా అలా ఉందో లేదో మీరు జాగ్రత్తగా చూసుకోండి. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మార్చి ప్రత్యుత్తరంగా మనము చదువుకుందాం. మొదటి వచనము నేను చదువుతాను, 2వ వచనము మీ బైబిల్లో అలా ఉందో లేదో జాగ్రత్తగా చూసి బిగ్గరగా స్పష్టంగా చదవండి. అంతటా ప్రవక్తల శిష్యుడు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి ఒకడు దూలము నరికినప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి, కరెక్ట్ కదా? 5వ వచనం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను కనుక అతడు దాన్ని పట్టుకొని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. 2 వాక్య భాగములను మనము గమనించగలం. 26వ వచనం నేను చదువుతాను, 27వ వచనం మీరు చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని రాసినప్పుడు ఎల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను.
ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభు నిపుణులు కలిసిన మమ్మల్ని ప్రేమించి మా ధ్యానానికి తీసుకొచ్చిన అనేక బాధలను పెరుగుతున్నాను. ప్రభు వాటిలో చెరువుల శక్తిని దాసులు వేడుక దయచేయండి. బలహీనుడు బుద్ధిహీనుడు ప్రభు మాకు అర్థమయ్యే భాషను మాకు బోధించాయి. యోగ్యమైన రీతిలో నీ బలంలో చెరువు వేయడానికి చూపించి శత్రువుని తన నిర్మాణంతో దాడి చేయకున్నాడు. మేమందరం ఆత్మీయ పురికొల్పుతో నీ బలకు సిద్ధపడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 2 రాజుల గ్రంథములో 6వ అధ్యాయములో 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదివిన లేఖన భాగము మనకు ఎంతో పరిచితం. ఇది గతంలో కూడా మనం చాలా సార్లు ధ్యానిస్తూ వచ్చాం. కనుక పరిశుద్ధాత్ముడు ఈ రోజు నూతనంగా ఏం మాట్లాడబోతున్నాడో అందరూ మెరుగుగా ఉండి లేఖనము గ్రహించి యోగ్యంగా అయోగ్యంగా బల్లాలో ఉన్న రొట్టె కానీ ద్రాక్షారసం కానీ అది ప్రసాదం కాదు, దాని కళ్ళకద్దులు నోట్లో వేసుకునేది కాదు. ప్రభు మనలో పాల్గొన్న మునుపు మన హృదయాలని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒప్పుకోకుండా, గ్రహింపు లేకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా అనాలోచనంగా మనం పాల్గొన్నప్పుడు దేవుని చేతే మనం శిక్షింపబడడానికి పాల్గొంటున్నాం. ఈ హెచ్చరిక ముందరేగానే ఉంది. ముందరే దేవుడు హెచ్చరించేశాడు. నువ్వు అనాలోచనంగా, అజ్ఞానంగా బాప్తిజం తీసుకున్నావు కాబట్టి ఏదో ఒక విధంగా దాన్ని పాల్గొంటూ పొందాలి అనుకుంటే మాత్రం అది గుర్తుపడతాడు. దానివల్ల నష్టం. కనుక లేఖనం ఏం చెప్తుంది? ఎందుకు నేను వచ్చాను బల్ల దగ్గరికి అంటే, నేను ఫస్ట్ లేఖనాన్ని వినాలి. ఆ వెలుగులో నా హృదయాన్ని నేను పరీక్షించుకోవాలి. నేను అలా ఉన్నానేమో. పరీక్షించుకున్న తర్వాత ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుని తీర్మానించుకోవాలి. నేను ఇక మీదట జాగ్రత్తగా ఉంటా. అలా తీర్మానించుకున్న తర్వాత ప్రభు బలలో మనం పాల్గొంటున్నాం. ఇప్పుడు ప్రభు బలలో పాల్గొనడానికి కారణం ఏంటి అంటే, ప్రభువా నువ్వు నన్ను ఏ సంఘంలో ఒక అంగంగా జతపరిచావో, ఈ రొట్టెకి సాదృశ్యమైన ఆ సంఘములో ఇదిగో నేను చేతులు వేయటం వలన ఇప్పటికీ నేను అందులో ఒక భాగమే. అనగా ఏ సంఘానికి నువ్వు శిరస్సు అయి ఉన్నావో ఆ సంఘంలో నేను కూడా ఒక సభ్యుడనే. అంటే నేను నీతో ఐక్యపరచుకుంటున్నా, జతపరచుకుంటున్నా. ఈ సాక్ష్యమును ప్రతి ఆదివారము ప్రభు ఆజ్ఞ మేరకు నేను వచ్చే వరకు మీరు దీన్ని చేయండి. కనుక ప్రతి ఆదివారం నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మరణం. ప్రభు ఎందుకు నా గురించి మరణించాడు, ఇది నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రతి ఆదివారం. లేకపోతే ప్రతిసారి నేను బల దగ్గరికి వచ్చినప్పుడు నేను గుర్తు చేసుకోవాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మరణించాడు. మనందరికీ పొంచున్న ప్రమాదం ఏంటంటే, ఏదైతే మనం తరచుగా చేస్తామో అది ఒక అలవాటుగా మారిపోతుంది. దాని విషయంలో తీవ్రత అనేది కోల్పోతాం. మనం ఆ సీరియస్నెస్ ఉండదు. ఆ బలవర్తమానం సరిగ్గా వినం కూడా వినం, అంతే. ఆ బలలో పాల్గొంటాం. దాని వల్ల ఎంత నష్టమో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు లేఖనం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడునుగా. ఇక్కడ గమనిస్తే ఎలీషా ఏలియా శిష్యుడు. కనుక ఎలీషా జీవితంలో అనేక అద్భుతాలు ఎలీషా చేస్తూ వచ్చాడు. అనగా దేవుడు ఎలీషా చేత అనేక అద్భుతాలు చేయిస్తూ వచ్చాడు. ఇక్కడ నీటిలో మునిగిపోయి ఉన్న గొడ్డలి, ఇనుప గొడ్డలి మళ్ళీ తేలుకుంటూ కర్రకి వచ్చి అతుక్కోవడం అనేది ఇది 7వ అద్భుతం, 7వ మహత్కార్యం. ఇంతకు ముందర 6 మహత్కార్యాలు చేశాడు. అవన్నీ ధ్యానించడానికి మన దగ్గర అంత సమయం లేదు. ఈ 7వ మహత్కార్యాన్ని మనం ధ్యానించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇక్కడ గమనిస్తే అంతటా ప్రవక్తల శిష్యులు. ఎవరి గురించి ఇది? శిష్యుల గురించి.
కనుక మనమందరము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులమయ్యాం. కనుక శిష్యునికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? నేను మీకు ఏ ఏ సంగతులు బోధించుతానో వాటన్నిటినీ గైకొని వలనని ఇరువరు. అప్పుడు యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటా. దేవుడు చెప్పిన ప్రతి మాటకు నువ్వు లోబడితే దేవుడు తన రాకడ వరకు నీకు తోడై ఉంటాడు. ఇది దేవుడిచ్చిన మాట, నేను చెప్తున్న మాట కాదు. ఆ దేవుడు జీవం కలిగిన ఆ దేవుడు నాకు సదాకాలం తోడై ఉండాలంటే నేను ఆయన ప్రతి ఆజ్ఞను నేను పాటించాలి. చాలా ముఖ్యమైనది, ఇది మర్చిపోవాలి. ఇక్కడ అదే శిష్యుల గురించి ఒక ప్రత్యేకమైన అంశము మన దృష్టికి మనకు తీసుకురాబడింది. అంతటా ప్రవక్తల శిష్యుడు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో మీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీవు సెలవైతే మేము యోర్దాను నదుకు పోయి వెళ్ళడని చెప్పాను. ఆ తర్వాత అందులో ఒకటి కొద్దిగా బుద్ధి జ్ఞానం కలిగింది. ఫస్ట్ ఇగో ఇలాగ ఉంది సమస్య, దేవుడి మందిరం చాలా ఇరుగ్గా ఉంది, కొంచెం విశాలం చేద్దాము, మందిర స్థలం లోపల కూర్చునే స్థలం కాస్త పెంచుదాము, ఎందుకంటే చాలా ఇరుకైపోయింది, జనం పెరిగిపోయారు. ఇదిగో ఈ వారం ఒక 6 కలిశారు, రేపో మాపో ఇంకొక 10 మంది కలవచ్చేమో. దేవుడు రక్షింపబడుతున్న వారిని సంఘంలో చేస్తున్న కొద్ది మందిరం ఇరుకైపోతుంది. అందులో పెద్ద వ్యక్తేమీ కాదు. ఇరుకైపోతే ఏం చేయాలా? మందిర పరిధిని పెంచాలి. రక్షింపబడిన వారందరూ అందులో వాళ్ళకి స్థలం ఉండేటట్టు మందిరాన్ని ఇంకా పెంచుకోవాలి. తప్పదు, రేపు మనకు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. మందిరం ఈ గోడ తీసేసి ఇంకా ప్రహరీ గోడతో కలపాల్సిన పరిస్థితి రావచ్చు. సో అంతవరకు ఓకే. కాబట్టి ఏం చేయాలా అంటే అయితే యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మ్రాణులను నరికి తీసుకొచ్చి దీన్ని విశాలపరుస్తామంటే సరే అన్నారు. అందరూ కలిసి కట్టకట్టుకుని బయలుదేరుతుండగా ఒకడు అన్నాడు, ఇదేంట్రా మనం వెళ్ళడం ఏంటి? ఆ పెద్ద ఆయన మనతో కూడా లేకుండా మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి అంటే పరోక్షంగా ఏమంటున్నాడు? ప్రభు లేకుండా మనం ఏం చేయగలము? ప్రభు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. ఇది వాస్తవం. కానీ ఒకరికి జ్ఞానం కలిగింది. వాడు పరిగెత్తుకుని వెనక్కి వచ్చి, అయ్యా నువ్వేమనుకోపోతే మాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటే, అరే దాంట్లో ఏముంది, పదా నేను వస్తానన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఇంటి నుంచి పనికి బయలుదేరు, పొలానికి బయలుదేరు, వ్యవసాయానికి బయలుదేరు, వ్యాపారానికి బయలుదేరు, దేనికైనా బయలుదేరే ముందు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? ప్రభువా నువ్వు నాతో కూడా రా, నువ్వు నాతో కూడా రా. ప్రభువా నువ్వు నాకు దగ్గరగా ఉన్నంత వరకు, నువ్వు నాకు తోడుగా ఉన్నంత వరకు నాకు ఏ అపాయము కలగదు, నాకు ఎటువంటి నష్టం కలగదు, నేను ఎవరి చేతిలో మోసపోను. దయచేసి నువ్వు నాతో రావా అంటే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఎలీషా ఏమన్నాడు వెంటనే? ఆయన నాకు టైం లేదు, ఇప్పుడు రమ్మంటే నేను అలా వస్తాను చెప్పు, నాకు ఇంకా 3 పనులు ఉన్నాయి అన్నాడా? లేదు. ఒక సేవకుడిని మీరు రమ్మన్నా సరే బహుశా సేవకుడు ఇన్నిసార్లు చెప్పచ్చు, నేను ప్రార్థనలో ఉన్నాను, నేను వాక్య ధ్యానంలో ఉన్నాను, ఇప్పుడు రమ్మంటే ఎలా, ఇన్ని చెప్పచ్చు. కానీ ప్రభు మనసు ఎలాంటి వాడు? సిద్ధ మనస్సు. నువ్వు పిలిస్తే చాలు, ఆనందపడిపోతాడు. అబ్బా నిజమా, నా కుమార్తె చూడు, నా కొడుకు చూడు, అసలు నేను లేకుండా ఎక్కడికి వెళ్ళాలని అబ్బెప్పులు ఆడిపోతాడు, భుజాలు వేసుకుంటాడు. చూసారా, నేను లేకుండా మా వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎంత ఆనందమో ఆయనకి. అందుకే రెండో మాట లేదు, నువ్వు నేను వస్తా. కనుక నేర్చుకో ఇవాటి నుంచి, ప్రభా పనికి వెళ్తున్నా, నాతో వస్తావా, దయచేసి నాతో రా. అది ఏదైనా కానీ ఎక్కడికైనా కానీ. పైగా దాంట్లో నన్ను నేర్చుకోవాల్సిన మాట ఏంటి? ప్రభు నాతో ఉన్నంతసేపు నేను పాపము చేయకుండా ఉంటాను. నేను పిలిచాను కాబట్టి ఆయన నాతో వస్తున్నాడు. నాతో వస్తున్న సంగతి నా ఒక్కడికే తెలుసు. నా పక్కన నా ప్రభు ఉంటే నేను నోరు అదుపులో పెట్టుకుంటాను, నా కళ్ళు అదుపులో పెట్టుకుంటాను, నా ప్రవర్తన అదుపులో ఉంటుంది. అన్ని ఆయనకి మహిమకరంగా చేస్తాను, ఎందుకంటే నా ప్రభు ఉన్నాడు పక్కన.
ఈ పాఠం మనం అందరం నేర్చుకోవాలి. నా ఏలిన వాడ దయతో నీ దాసులతో రావడానికి తీసి నా తెల్లవింపు పద నేను వస్తా. ఏం చేశాడంట చదవండి. వారితో కూడా పోయెను, వారు యోర్దాను యొద్దకు వచ్చి అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పడవలు ఎంత పదులుగా ఉందంటే 2 దెబ్బలు వేసేటప్పటికి రాను సెపరేట్ అయిపోతుంది. అంటే దేవుడి పనిలో ఎంత నిబంధనలు అయి ఉన్నవారు అందులో ఒకడు నరుగుతుండగా ఏమైపోయింది? గొడ్డలి నీటిలో పడిపోయింది. ఇక్కడ ఒక మంచి మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గొడ్డలి నీటిలో పడిన వెంటనే ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలిన వాడా ఒక కేక, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చింది, నా గొడ్డలు నీటిలో పడిపోయింది. ఇక్కడ ఆ శిష్యుడికున్న స్వభావము చూడండి, వాడికి మెరుగు ఉంది. ఇప్పుడు గొడ్డలు లేకుండా చేతిలో ఏం మిగిలింది? దాన్ని ఏమంటారు? కావా ఏమంటారు? గొడ్డలి కాము. ఆ కాము ఒక్కటే చేతిలో ఉంది. శిష్యులు కొంతమంది ఎలా ఉంటారంటే, మనమందరం శిష్యులం కాబట్టి చెప్తున్నాం, శిష్యుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే గొడ్డలి పడిపోయింది. ఇప్పుడు మనతో కూడా వచ్చిన పెద్ద ఇంటికి చెప్తే నీ బుద్ధి కుర్రా ఉందా లేదా, ఒళ్ళు ఎక్కడ పెట్టుకున్నాను అసలు, పని చేయడానికి వచ్చావా దేనికోసం వచ్చావు అని తిడతాడేమో అని చెప్పి వాడు చెప్పకుండా ఏం చేస్తున్నాడు? కామ పట్టుకుని ఇలా అంటున్నాడు. బుద్ధి కామ పట్టుకుని ఇలా అంటున్నాడు. ఎందుకంటున్నాడు? చూసేవాళ్ళు ఏమనుకోవాలి? అచ్చు బాబాయ్ దేవుడి పనిలో ఎంత కష్టపడిపోతున్నాడు, చెమటలు పక్క కాలిపోతున్నాయి. నలుగురు చూసేటప్పుడు వాడు ఏదో వదిలించేస్తున్నాడు అనుకుని గొడ్డలి పడిపోయిన సంగతి ఎవరికి చెప్పకుండా వాడు నటన. సాయంకాలం అయ్యేటప్పటికి అరే బాబు ఎన్ని ప్రాంతం నరికావంట? నేను 23. అరే నువ్వెన్ని నరికా? నేను 32. అరే నువ్వెన్ని నరికావా అంటే కొంచెం నీరసంగా ఉంది, నేను 15 నరికాను. మరి నువ్వెన్ని నరికావంటే అసలు నరికింది అక్కడ. మరి ఏం చేసావు రోజంతా? ఆ సిగ్గులేని ముఖం అక్కడ బయటపడిపోతుంది. జాగ్రత్త ప్రేమ సహోదరా సహోదరి, ఒకని ఒక రోజు మనము లెక్క అప్పు చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఈ శిష్యుడు చాలా మంచివాడు. అయ్యో నేను దేవుడి పని, నేను ఒక్కసారి కాము నుంచి గుడ్డని ఊడిపోయి కింద పడిపోతే నేను ఏమైపోయాను? నీ సుప్రయోగ జనుడను, ఎవరికి పనికి రాని దాసుడను, దేవుడి పని చేయడానికి నా దగ్గర గొడ్డలే లేదు, నేనేం చేయగలను? ఇప్పుడు నా జీవితం వృధా కాకూడదు, నా సమయం వృధా కాకూడదు. ఏమిన వాడా గొడ్డలి నీటిలో పడిపోయింది. సరే, గొడ్డలు నీటిలో పడిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు అది కూడా ఆలోచించాలి కదా. గొడ్డలు ఎందుకు ఊడిపోయి నీటిలో పడింది చెప్పండి. మనందరి ఇంట్లో ఇంచుమించు గొడ్డలు నిల్చునేవారి ఇంట్లో కానీ, నిజంగా పనుడైతే గొడ్డలు అందరి ఇంట్లో ఉండేది. కాము నుంచి గొడ్డలు ఊడిపోయి పడిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఊడిపోతుంది? గొడ్డలి వాడుతున్న కొలది ఎక్కడైతే పట్టు ఉందో ఆ పట్టు అరిగిపోయి గొడ్డలికి కాముకి మధ్యలో ఖాళీ వచ్చేసి కాముకి గొడ్డలికి సంబంధం లేకుండా ఉండగా ఆ గొడ్డలి ఊడిపోతుంది. సరేనా? ఇక్కడ ఇంకొక విషయం మనము కొంచెం నిలబడి ఆలోచన చేయాలి. ఇది నేను కొంతమంది నిజమైన పని వాళ్ళని నేను చేయడం నేను చూశాను. వాళ్ళ పనికి వెళ్ళే ముందు తన పనిముట్లు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటారు. కాము టైట్గా ఉందా లేదా, ఆ గొడ్డలికి పందులు ఉందా లేదా, అవన్నీ చూసుకుని అప్పుడు పనికి బయలుదేరుతారు. ఇక్కడ ఈ శిష్యుడు వాడికి తెలుసు గొడ్డలి లూజ్గా ఉంది, ఎప్పుడైనా ఊడిపోతుందనే సంగతి తెలుసు.
కానీ వాడి ఆలోచన విధానం ఎలా ఉంది? చేసామా లేదా? గొడవలు తీసుకెళ్తే సరిపోతుంది, దేవుడి పని చేసామా లేదా అది ముఖ్యం. కానీ గొడవ సంగతి నిర్లక్ష్యంగా ఉన్నాడు. గొడవలు టైట్గా ఉందా లేదో చూసుకోలేదు, పరీక్షించుకోలేదు. పనిముట్టు పనికి వస్తుందా లేకపోతే దెబ్బ పడిపోతుందా, దెబ్బ తింటామా అని చూసుకోకుండా పనికి వెళ్ళిపోయాడు. తద్వారా ఏం జరిగింది? గొడవలు పడిపోయింది. కానీ ఎప్పుడైతే ఇలా జరిగిందో ఏమండి, వాడు వెంటనే నా ఏలిన వాడ గొడ్డలి నీటిలో పడిపోయింది, నా ఏలిన వాడ అనగానే ఇప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడో చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపించగా అది ఎక్కడ పడింది? దైవజనుడు అడిగాడు, అది ఎక్కడ పడింది? కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమండి, ఒక మాట నేను మీతో చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. అసలు మన ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని రోజులు క్రైస్తవ జీవితాన్ని జీవించిన తర్వాత మనం ఏ స్థితికి వచ్చేస్తాం తెలుసా? మనకు అసలు గొడ్డలికి అవసరమే లేదు. దేవుడి పనికి వెళ్తున్నాను, నా గడపలనే సరిపోతుంది. చేతితోటి నేను పెరికేస్తాను, చేతితోటి నేను ఇలా పట్టుకునే దూలాన్ని ఇలా పైకి లేపేస్తా. అసలు గొడ్డలతో పని లేదు. కానీ వాళ్ళు దేవుడి పని ఎలా చేస్తారు? గొడ్డలు లేకుండానే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ పని కనబడదు. ఇంకొక మాట చెప్తా, వాక్యం బోధిస్తున్నాను నేను, నాకు గొడ్డలతో పని ఉండదు. పాటలు పాడుతున్నాము, గొడ్డలతో పని ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? పాటలు పాడినా, వాక్యం చెప్పినా, దేవుని ఏ పని చెప్పినా, ఏ పని చేసినా మనకి గొడ్డలతో అవసరం ఉండదు. కనుక కావుకి గొడ్డలి ఉందా లేదా మనకు అనవసరం. చేతిలో కావు ఉంటే సరిపోదు. ఆ కావు ఉంటే నలుగురు చూస్తుంటే వాడికి కనిపించేటట్టు మనం ఏదో నడుపుతున్నట్టు కొద్ది కావుని ఇలాగా గొడ్డలు లేకుండా. కనుక కావుకి తలకాయ ఉండాలి, గొడ్డలు ఉండాలి. సో ఈ గొడ్డలు దేన్ని సూచిస్తుందంటే దేవుని ఆత్మను సూచిస్తుంది. దేవుని ఆత్మ మనకి శిరస్సు అయి ఉండకపోగా మనం ఏ పని చేసినా అది నిష్ఫలం. ఏమండి, అందుకని దేవుడు ఏమన్నాడు? ఎక్కడ పడిందో అక్కడ వెళ్ళి వెతుక్కో. అది ఎక్కడ పడిందో అక్కడికి వెళ్ళి వెతుక్కో. మీకు ఒక మాట చూపిస్తాను. అసలు నా దగ్గర గొడ్డలే లేదనే సంగతి ఇప్పటికీ చాలా మందికి తెలియట్లే. అసలు గొడ్డలి ఎప్పుడు పడిపోయిందో, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కూడా వాళ్ళకి తెలియదు. ఏ బైబిల్లో జరిగింది? ఎప్పుడో దాంట్లో ఎక్కడో పడిపోయింది, ఏదో ఒక రోజు పడిపోయింది. ఇక వాళ్ళు చూసుకోలేదు. రోజులు గడిచిపోతున్నాయి, వాళ్ళు అలాగే చలామణి అయిపోతున్నారు. కాము ఒక్కటే ఉంది, దానికి ఏం లేదు, గొడ్డలి లేదు. మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము 14వ వచనంలో సౌలు జీవితంలో ఒక సంఘటన జరిగింది. గమనించండి, ఇవన్నీ మనకి హెచ్చరికలు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి ఏం పోయింది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పోతే ఏమొచ్చేస్తుంది? దేవుని దగ్గర నుండి ఒక దురాత్మ వచ్చి సౌలులోకి ప్రవేశించింది. కనుక ఇక్కడ ఇప్పటికీ ఈరోజు దేవుడు మనకి ప్రత్యేకంగా ఈ వాక్య భాగం ద్వారా దేనికి దర్శిస్తున్నాడంటే, ఒకసారి నీ దగ్గర ఉన్న కాముకి గొడవలో నేను జాగ్రత్తగా చూసుకో. అనగా దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉన్నావో లేదో చూసుకో. లేకపోతే దేవుని ఆత్మ నేను విడిచిపోయిందేమో. సౌలుని
దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయే సంగతి సౌలుకి తెలియదు కూడా తెలియదు. దేవుని వద్ద నుండి ఇంకొక దురాత్మ సౌలులోకి ప్రవేశించిన సంగతి సౌలుకి తెలియదు. వాడు తిరిగి, అయ్యో దేవుని ఆత్మ నన్ను విడిచిపోయింది, నా ఏదైనా వాడా, నేను దేవుని ఆత్మను కోల్పోయాను అని దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవాల్సింది పోయి ఎక్కడికి వెళ్ళాడు? మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి జీవితం ఇంకా దౌర్భాగ్యం అయిపోయింది. ఎవరి జీవితం? సౌలు జీవితం. వాడు దేవుని దగ్గరికి రాకుండా ఇంకా లోకంలోకి వెళ్ళి ఇంకా దిగజారిపోయాడు. వాడి మొదటి స్థితి, వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే అధ్వానంగా మారిపోయాడు. ఎంత అధ్వానంగా మారిపోయిందంటే, మీరు ఇంటికెళ్ళక చెప్పండి, దేవుడు సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. గాడ్ రిపెంటెడ్. దేవుడే బాధపడ్డాడు. అయ్యో, అనవసరంగా వీడికి రాజుగా ఏం చేశారు? ప్రేమ సహోదరులారా, రేపటి రోజు దేవుడు నీ విషయంలో అలా బాధపడకూడదు. అనవసరంగా ఈయన కోసం నేను రక్తం కార్చాను, అనవసరంగా వీళ్ళ కోసం నేను ఇంత త్యాగం చేశాను. అలాంటి బాధ దేవుడు నీ విషయంలో నా విషయంలో పడుతున్నదిగా. కానీ సౌలు విషయంలో అక్షరాల మీకు ఎవరికైనా రిఫరెన్స్ దొరికితే చదవండి. సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించినందుకు దేవుడు పశ్చాత్తాపపడను. 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞలను గైకొనకపోవటం వలన దేవుడు అంటున్నాడు ఈ మాట, వీడిని నేను రాజుగా చేస్తే వీడిని నా ఆజ్ఞలు గైకొనట్లేదు కనుక వీడిని నేను రాజు చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. జాగ్రత్త. You and I have to be very, very careful. దేవుని నోటంట నీ విషయంలో నా విషయంలో దేవుడి మాట అనుకున్నది కాక. ఇది లేఖనంలో ఉంది, కట్టు కథ కాదు, నేను చెప్పింది కాదు. ఎప్పుడైతే నాకు దేవునికి మధ్యలో ఖాళీ వస్తుందో, దేవునికి నాకు సంబంధాన్ని నేను కోల్పోతాను, దేవుని ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోతుంది. పోతే పోయింది అనుకుంటే కాదంట, ఖాళీగా ఉన్న నీ కాముకి ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? అపవిత్ర ఆత్మ లోపలికి వస్తుంది. అసలు రక్షణనే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దేవుని ఆత్మ నన్ను ఎడబాసి వెళ్ళిపోయిందనే బాధ కంటే ఇది ఇంకా తీవ్రమైనది. ఇంకా ఇక్కడ కొంచెం మనము ఈ ప్రమాదం మనం అందరికీ పొంచి ఉన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి, దేవుని మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామో దానికి లెక్కలేదు. దేవుని వాక్యము వినకుండా దాన్ని పక్కన పెట్టేసి ఎంత చులకనగా దేవుని బలంలో చేతులు వేసేస్తున్నాం. ఎంత సునాయాసంగా, ఎంత ప్రమాదకరం. దేవుని ఆత్మ సౌలును విడిచి పోయాను. ఆ సౌలు ఎప్పుడు కూడా తిరిగి దేవుని దగ్గరికి రాడు. అయ్యో, నా ఏదైన వాడ నీ ఆత్మ నన్ను విడిచిపోయిందనే మాట సౌలు నోటంట రాదు. ఈరోజు దేవుని ఆత్మ నీలో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నేను కూడా దేవుని దగ్గరికి మోస రాలేదేమో, రోజులు గడిపేసుకుంటున్నామేమో. మునుపటి కంటే ఇప్పుడు లోకంలో రాజీ పడ్డం ఎక్కువైపోయిందేమో. లోకంలో ఉండే ప్రతి అపవిత్రతకు నువ్వు నేను బానిసలమైపోయామేమో. దేవుని కొరకు నిలబడే, సాక్షిగా నిలబడే తరుణము వచ్చినా సరే దాన్ని కాలుతో తనేసుకోవడానికి దండమేంటి? దేవుని ఆత్మ నన్ను విడిచి దేవునితో సహవాసంలో కొనసాగేవాడు, నిత్యము దేవునితో కలిసి కూర్చుంటూ లేస్తూ ఉన్నవాడు, దేవుని స్వరాన్ని నిరంతరం వింటున్నవాడు, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నవాడు, ఒక్క క్షణము దేవుని ఆత్మ ఎడబాస్తే వెంటనే మనకి తెలుస్తుంది, అయ్యో నా ఏదైనా వాడా, నీ ఆత్మ నన్ను విడిచిపెట్టింది, దయతో నన్ను క్షమించి.
పుట్టిన బిడ్డకు తల్లి లేకపోతే విలువలాడిపోతా, ఒక్క క్షణం విడిచిపెట్టి ఉండలేడు. నువ్వు లేకపోతే నేను ఉండలేదు. మాటి మాటికి వెతుక్కుంటాడు. నిజమైన రక్షణ అనుభవంలోకి వచ్చి దేవునితో స్థిరపడిన వాడు, అనుభవం పొందిన వాడు అది కనిపెట్టుకుంటాడు. దేవుని ఆత్మ నన్ను ఎడబాసిందా? దేవుడు నాతో కూడా ఉన్నాడా? చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తన మాట, తన ప్రవర్తన, తన నడక, తన జీవితం, తన ధ్యానం. కీర్తనకాడు అన్నాడు 19వ కీర్తన 14వ వచనం, నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండునుగాక. లోకస్తులు నా మాట విని నన్ను పొగుడుతున్నారా? అది నాకు ముఖ్యం కాదు ప్రభా. నా మాట నీకు అంగీకారంగా ఉందా? నా ప్రవర్తన నీకు అంగీకారంగా ఉందా? నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉందా? నీ మందిరంలో నేను దేవుని ఆత్మతో, దేవుని మనస్సుతో నీ వాక్యాన్ని నేను గైకొంటున్నానా? నేను వింటున్నానా? లేకపోతే అసలు వాక్యమే వినకుండా నా హృదయం అంతా లోకంలో సంచరిస్తుండగా ఆ పళ్ళ తీసుకొచ్చి నా ముందు ఇచ్చినప్పుడు ఏదో ముఖ తీసుకుని నోట్లో అనాలోచనంగా వివేచింపక నేను బలలో పాల్పొందుతున్నానా? తద్వారా ఈరోజు నేను శిక్షింపబడుతున్నానేమో నాకు అర్థం కావట్లేదు ప్రభావ. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత దౌర్భాగ్య స్థితి. కనుక వీడు కరెక్ట్, ఈ శిష్యుడు వెనుకగా ఉన్నాడు కనుక పరిగెత్తుకుంటే ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాడు. అయ్యో నా ఏలిన వాడ. కనుక ఏం చెప్పాడు అక్కడ? ఎలీషాతో చెప్పగానే ఎలీషా ఏమన్నాడు? నువ్వు ఎక్కడ పాపము చేశావో అక్కడికే వెళ్ళి ఒప్పుకో. నువ్వు ఎక్కడ పాపము చేశావో అక్కడికే వెళ్ళి పశ్చాత్తాపడు. నువ్వు ఎక్కడ పాపం చేశావో అక్కడే నా వైపు తిరుగు, నేను నిన్ను అక్కడికి వచ్చి దర్శిస్తా. ఎక్కడ పడేసుకున్నావు నీ గొడ్డలి అంటే, అయ్యా ఇగో ఇక్కడ పడేసుకున్నా అనగానే అక్కడ కొమ్మ వీర్చి అందులో వేయగానే దైవజనుడు కొమ్మ వీర్చి ప్రార్థన చేసి నీటిలో వేయగానే నీటి అడుగు మట్టాన, నీటి మట్టాన ఉన్న గొడ్డలి, ఇనప గొడ్డలి తేరుకుంటూ వచ్చి ఆ విరిచి వేసిన ఆ కొమ్మకి అతుక్కోగానే అద్భుతం. గొడ్డలి నీటి మీద తేలడం చూసి శిష్యుడు గంతులు, అయ్యా అయ్యా అవ్వో, నేను ఎప్పుడు ఇంత అద్భుతం నేను ఎప్పుడు నా కళ్ళలో చూడలేదు. గొడ్డలి నీటిలో తెలుస్తుంది ప్రభువా అంటే, నా వైపు ఎందుకు చూస్తున్నావు? ఏం చేయి నువ్వు? చూడండి ఏమన్నాడు, కొమ్మనానికి నీళ్ళలో పోయిగా గొడ్డలి తేనెను. నా వైపు ఎందుకు చూస్తున్నా? ఎవడు పట్టుకున్నాడు? ఎలీషా పట్టుకోలేదు, ఎలీషా పట్టుకోలేదు. శిష్యుడు తనంతటా తానే చేయించాడు. నా వైపు ఎందుకు చూస్తున్నావు? గొడ్డలు ఎవరిది? నీ. నువ్వే వెళ్ళి తెచ్చుకో. కనుక కోల్పోయిన గొడ్డలని దేవుడు తిరిగి సమకూరుస్తున్నప్పుడు నేను వంగి నా సొంత చేతులతో దాన్ని నేను తిరిగి తీసుకునే బాధ్యత నాది. నా వైపు ఎందుకు చూస్తున్నా? ఓ నువ్వు కోల్పోయిన గొడ్డలు అదిగో పోయి తెచ్చుకోపో. అతడు దానిని పట్టుకుని వానితో చెప్పగా కోల్పోయిన గొడ్డలు తిరిగి ప్రేమ సహోదరి, చాలా మంది ఎంత నిద్రమత్తులో ఉన్నారంటే అసలు ఎప్పుడో దేవుని ఆత్మ వాళ్ళు ఎడబాసిన సంగతి వాళ్ళకి జ్ఞాపకం రావట్లేదు. రోజులు గడుస్తున్నాయి, దేవుని మందిరానికి రావడం అలవాటు అయిపోయింది. దేవునికి నాకు మధ్యలో గ్యాప్ వచ్చిందేమో, ఎప్పుడో ఆయన నన్ను వదిలేశాడేమో, ఈ గ్రహింపు లేకుండానే తరచుగా మందిరానికి రావడం, ఆ పనులో పాల్పొందడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇది ఒక రొటీన్, ఒక క్రమం అయిపోయింది. తద్వారా ఏమవుతుంది? నిష్ఫలం. దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండటం. మీరు వెళ్ళి ఫలించాలా, మీ ఫలములు నిలిచి ఉండాలి. ఇక్కడ ఫలము లేదు.
ఎండిపోయిన జీవితం, దేవుని కొరకు ఏ పని చేయలేని జీవితం, దేవునికి ఉపయోగకరం లేని జీవితం, ఒక సాక్ష్యం లేని జీవితం, ఎల్లప్పుడూ లోకంతో రాజీపడిపోయిన జీవితం, అడుగడుగున అసలు నాశీనం చేయబడిన జీవితమే లేని జీవితం, ఎండిపోయిన జీవితం, ఎడారి మారిపోయిన జీవితం, దేవుని మీద తిరుగుబాటు చేసిన జీవితం, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసిన జీవితం, దేవుని సంఘం మీద తిరుగుబాటు చేసిన జీవితం. ఇలాంటి జీవితాలతో, దేవుని ఆత్మ లేని జీవితాలను దేవుని మందిరానికి తీసుకెళ్ళడం వలన ఏ ఉపయోగం లేదు. కనుక మనం జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ నేను కోల్పోయాను, ఎక్కడ దేవుని విషయంలో నేను రాజీ పడిపోయానో తిరిగి అక్కడికి వెళ్ళాలి. అయ్యో నా ఏమిటో వాడ, నీ ఆత్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా గొడ్డలి నేను కోల్పోతుంది, నా గొడ్డలి నీటిలో పడిపోయింది, నా బుద్ధిహీనత వలన నీ ఆత్మను నేను కోల్పోయాను, నీ అభిషేకాన్ని నేను కోల్పోయాను, ఈరోజు నేను పనికిరాని వాడిగా ఉన్నాను. మందిరానికి వస్తున్నాను, నీ వాక్యం వింటున్నాను, కానీ నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని వాక్యం నీకు ఎందుకు అర్థమవట్లేదో నీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మ లేకుండా నీకు దేవుని విషయాలు ఏమీ అర్థం కావు. కనుక ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను చూసుకుంటూ ఉంటాను, దేవునికి నాకు ఎక్కడైనా గ్యాప్ వచ్చిందేమో, వెంటనే దాన్ని పూడ్చుకోవాలి. ఓ ప్రభా, ఈ రంగంలో నేను నీకు వ్యతిరేకమైన పని చేసినందున నీకు నాకు కొంచెం ఎడబాటు వచ్చేసింది, నేను సరిదిద్దుకుంటాను. ప్రభా నన్ను క్షమించు. ఒక్క క్షణం నీకు నాకు మధ్యలో ఇసుక వేసిన రాళ్ళంత కాడి వచ్చినది తట్టుకోలేదు, నువ్వు నన్ను ఎడబాయకు. సో వెరీ ఇంపార్టెంట్. వేషధారంతో కూడిన నాకు ఈ జీవితం అసహ్యం ప్రభువా, నువ్వే వేషధారాన్ని క్షమించలేదు. వద్దు 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 వద్దు. ఇన్ని రోజులు నటనా జీవితం, సంఘంతో కలిసి ప్రార్థన చేశా, సంఘంతో కలిసి పరిచయం చేశా, సంఘంతో కలిసి పాటలు పాడా, సంఘంతో కలిసి ఆరాధన చేశా, సంఘంతో కలిసి ప్రార్థన చేశా. ఇదంతా నటన ప్రభువా, నీ ఆత్మ లేకుండా చేశాను ఇవన్నీ. నీకు లెక్క చెప్పే సమయంలో ఇవన్నీ బయటపడిపోతాయి ప్రభువా. ఆ రోజు కాదు నేను సిగ్గుపడేది, ఈ రోజు నేను సిగ్గుపడి నీ దగ్గరికి వస్తున్నా. నన్ను క్షమించు ప్రభువా, నేను నటించాను. నేను నీకు నమ్మకమైన శిష్యుడిగా ఒక నటనా జీవితం నాది. జనమందరూ చూసి నా వంటి విశ్వాసం లేదు అనుకోవాలని నేను అలా నటించాను. నిజంగా నీ ఆత్మ నాలో లేదు, నన్ను వదిలేసేది. ఆ సంగతి నేను పట్టించుకోను. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో దాని గురించి నేను ఆలోచన చేయలేదు, కానీ సంఘంలో వాళ్ళందరూ ఏమనుకుంటారో దాని గురించి నేను ఆలోచన చేసి ఏవో నాలుగు మాటలు అలా కాలయాపన చేశాను. ప్రభువా నన్ను క్షమించు. 7వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఏమన్నాడు? వెళ్ళి తీసుకో. నువ్వు వెళ్ళి తీసుకో. ఎప్పుడు వీడు తన తప్పును గ్రహించి ఆ దేవుడు ఏమనుకుంటాడో, ఆ దైవజనుడు ఏమనుకుంటాడో, నువ్వు తిడతాడో, తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, నాదే తప్పు, నేను పాపము చేశా, ఆ పాపం ఒప్పుకోవాలి. అయ్యో నాయన వాడ, నా గుండెలు పడిపోయింది, నేను బుద్ధిహీనుడిని, నేను జాగ్రత్తగా లేదు, నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అది ఎలా ఉందో ఆ స్థితిని నేను గమనించలే, ఆ పిడి సరిగ్గా ఉందో లేదో, ఆ కాము సరి గట్టిగా ఉందో లేదో అదంతా నేను చూసుకోలేదు, వచ్చానా లేదా అనిపించుకున్నా. నలుగురితో నేను కూడా ఉన్నానా లేదా? వ్యక్తిగతంగా నీతో సంబంధం ఎలా ఉందో ఆ విషయంలో నేను పరీక్షించుకోలేదు, ఆ విషయంలో నేను కనిపెట్టుకోలేదు. నీకు నాకు మధ్యలో నీ కాలక్రమేణా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఆ ఖాళీ ఏమైతే వచ్చింది, ఇంకా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే ఎప్పుడో నువ్వు నన్ను వదిలేసిన సంగతి నాకు తెలియదు కూడా తెలియదా. చేతిలో కాము పట్టుకున్నాను కాబట్టి కింద పొట్టలు ఉందని నేను అనుకుంటున్నా. అది పడిపోయి ఎన్ని మైళ్ళు నేను ముందుకు వచ్చేసాను,
నా సంగతి నాకు తెలియదు. కనుక ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక వాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే, అయ్యో నా ఎగిన వాడ ఆ బిడ్డలు ఎక్కడో పడేసుకున్నానంటే, ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడ పడేసుకున్నావో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళు, అక్కడ నీ బిడ్డల్ని తిరిగి నీకు ఇస్తా, మళ్ళీ వెనక్కి. ఈ లోపల నీకంటే ముందర వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, చాలా దూరం. నిద్ర మేలుకో ప్రేమ సోదరుడు ఆ సోదరి, నిద్ర మేలుకో. జీవితం అంతా నిద్ర అయిపోయింది. 3వ వంతు జీవితం నిద్రలో గడిపేశాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. సూచనలన్నీ పండుగ ఉన్నాయి. దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతాయన్న మాట వాస్తవం. సూచనలన్నీ నెరవేరిపోయాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. టీవీలు ఏమి పడితే అవి గట్టిగా కేకలు వేసి చెప్తున్నాయి ప్రభు రాకడ దగ్గరగా ఉంది. చివరికి అన్యులు కూడా దేవుడు రాకడ దగ్గరగా ఉందని వాడు కూడా దేవుడు టీవీ ఛానల్లో ప్రకటిస్తూ ఉన్నారు. అన్యులు క్రైస్తవ ఛానళ్ళు కూడా ఇలా ప్రవచనం ఉంది, ప్రభు రాకడ దగ్గరగా ఉందని వాడు కూడా ప్రకటిస్తవచ్చు. రాష్ట్రంలోని ఒక మాట, దేవుని ఆత్మ లేకుండా దేవుని పేరట మనము చేసిన ఏదైనా సరే ఫలించదు. దేవుని ఆత్మ లేకుండా దేవుని పేరట నేను ఏది చేసినా అది ప్రాస్పర్ కాదు, అది ఫలించదు. ఇది వాస్తవం. ప్రభువే చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయరు. ప్రభువుకి వేరుగా ఉండి నేను ఏదో ఉత్తరిస్తాననుకుంటే అది జరగని పని. ప్రభు వేరుగా ఉన్నా సరే ఉన్నట్టు నేను నటిస్తూ నేనేదో ఉత్తరిస్తానని ట్రై చేస్తే ఆ పని అసలు ఫలం పొందదు. దేవుడు చూసేది ఏంటంటే ఫలిస్తున్నానా లేదా అది చూడట్లే. నేను ఫలించి నా ఫలము నిలిచి ఉంటుందో లేదో చూస్తున్నాను. నా ఫలం నిలిచి ఉండాలి అంటే నేను చేసిన పని నా ప్రజలు దేవునికి కనపడా. ఇది చాలా ముఖ్యం. ఏమండి? కనుక కామకి నీ గుడ్డని బాగు చేసుకో. నువ్వు ఎక్కడ పారేసుకున్నావో ప్రార్థనా పూర్వకంగా దేవుడిని అడిగి అక్కడికి వెళ్ళి ఆ గొడ్డల్ని తిరిగి తెచ్చుకో. కామం బిగుతుగా ఉండేటట్టు చేసుకో. అప్పుడు దేవుని వ్యాపారంలో దిగు, అప్పుడు దేవుని వ్యవసాయంలో దిగు, అప్పుడు దేవుని పొలంలో దిగు, అప్పుడు దేవుని ద్రాక్షవనంలోకి దిగు. అవి లేకుండా దేవుని గొడవలు అవసరం లేదు, నేను దేవుని పని చేస్తానంటే ఆ పని అస్సలు నిలిచి ఉండదు. ఇంకొక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పుట్టక ముందరే ఆ వ్యక్తి తల్లిదండ్రులు పుట్టేవాడి కొరకు ప్రార్థన చేయగా వాడు చేసిన ప్రార్థనను ఆలకించే దేవుడు ఆ బిడ్డను పుట్టించాడు. ఆయన పేరు సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. సంసోను నేను బయలుదేరి నా జుట్టు విరజింపుకుందాం అనుకుంటే అయితే దేవుడు అతన్ని ఎడబాసనని అతనికి తెలియలే. ప్రతిసారి శత్రువు వచ్చినప్పుడు దేవుడు సంసోనుకి ఎంత శక్తినిచ్చాడంటే కేవలం శత్రు సైన్య సమూహం ఎదుర్కొన్న నిలబడగా వెనుకనున్న జుట్టు ఇలా విరబోసాడంటే రాలిపోయేవారు అక్కడ ఎదుర్కొన్న శత్రువు. సంసోను బలమంతా ఆయన తల వెంట్రుకల్లో ఉండేది. దేవుని కొరకు నజీరు చేయబడిన జీవితము సంసోనుది. అలాంటిది
కామంలో పడిపోయి, మోహంలో పడిపోయి, ఏ ఆడదానితో పడితే ఆడదానితో తను తాను అపవిత్రపరుచుకున్న వలన దేవుడు విసిగిపోయి సంసోనుడు ఎడబాశాడు, అంటే విడిచిపెట్టేశాడు. ఏ ఉద్దేశంతో నేను సంసోనుని పుట్టించా, తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేస్తే నేను సంసోను ఈ లోకానికి తీసుకొస్తే వీడి బతుకేమైపోయింది. విచిత్రం ఏంటి తెలుసా? సంసోను యొక్క ఆకలి గడియలలో దేవునికి నాజీరు చేయబడిన వాడు, దేవుని చేతిలో బలమైన ఆయుధంగా వాడబడేవాడు, ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడున్నాడో తెలుసా? స్త్రీ వ్యామోహంలో పడి రుబ్బురోజు దగ్గర ఏం చేస్తున్నాడు? పిండి రుబ్బుతున్నాడు. ఎంతటి వాడు ఎక్కడికి వచ్చేసాడో చూడండి. ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి తన కుమారుని చూస్తే వెక్కి ఏడ్చేవారు. అయ్యో, ఎంత ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు, ఇదేంతో భాగ్యము రా, పిండి రుబ్బురోగ దగ్గర కూర్చొని పిండి రుబ్బడమా, నువ్వేంటి, నీ బ్రతికేంటి, నీ బలం ఏంటి, నీ శక్తి ఏంటి, నువ్వు చేసిన అద్భుత కార్యాలు ఏంటి, ఈరోజు నీ బ్రతుకు రుబ్బురోగ దగ్గర. దేవుడు నీకు నాకు దేవుడు నిన్ను నన్ను తన ఆత్మతో నింపాడు. తన కొరకు గొప్ప పరిచర్య నేను చేస్తామని దేవుడు నిన్ను నన్ను ఆయుధాలుగా మార్చితే మన బ్రతుకులు ఎక్కడ వచ్చేసాయి? ప్రయోజనం లేని జీవితం, దేవుని కొరకు నిలబడలేని జీవితం, లోకం కోసం రక్షణనే తాకట్టు పెట్టుకునే జీవితం, లోకం కోసం క్రైస్తవ్యాన్నే వదులుకోవడానికి సిద్ధపడిపోయిన జీవితాలు. ఆ మహానుభావుడు, ఆ మహాదేవుడు ఎంత కన్నీరు కారుస్తూ ఉండొచ్చు, సాతాను గారు ఎంత వెక్కిరిస్తూ ఉండొచ్చు. యేసు, వీళ్ళ కోసమా, ఈ జీవితాల కోసమా నువ్వు రక్తంగా వచ్చింది, సిగ్గుగా చనిపోయింది, వీళ్ళ కోసమా? ప్రతి దానికి లెక్కలే. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలంటే లెక్కలు. ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయి. లాభం కంటే నష్టాలే ఎక్కువ. కాబట్టి నేను వద్దు, నేను నిలబడతాను, నేను లోకం కోసమే నిలబడతాను. కొత్త నిబంధనలో పౌలు అంటున్నాడు, ఆయన శరీరం అంతా కొదువై ఉన్న వాడిని నా శరీరం అంతా నేను అనుభవిస్తాను. ఆ శ్రమలు, ఆ కొడవల దెబ్బలు నాకు కావాలి అని కోరుకునేవాడు పౌలు. ఇక్కడ చూస్తే అలా చేస్తే మనకి ఎంత లాభం, ఇలా చేస్తే ఇంత నష్టం, కనుక అటు వెళ్దాం, అటు పని అయిపోయింది, మళ్ళీ ఇటు వచ్చేద్దాం. అంటే ఈ ముద్రలు కూడా కావాలి. మేము దేవుడు నమ్ముకున్నాడు, మా కుటుంబం మేము అందరం క్రైస్తవులమే. ఈ ముద్ర ఉండాలి. మళ్ళీ ఈ గౌరవం ఉండకపోతే ఎలా? కాముకి గొడ్డలు లేకపోయినా పర్వాలేదు, చేతులు గొడ్డలు, అదే కాముంటే చాలు. నటు నా జీవితం దెబ్బేస్తూ ఉన్నాం, అక్కడ కొమ్మన్నారు తగ్గుతుందో లేదో మనకు అనవసరం, చేస్తున్నామా లేదా అందరూ చూస్తున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారు దేవుడి కొరకు, దేవుడి కొరకు ఎంత శ్రమపడిపోతున్నారు, ఎంత చోటుస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. దేవుడు లేకుండా, దేవుడు లేకుండా, ఎంత ప్రభావం లేకపోయినా పర్వాలేదు. సమాజంలో మేము క్రైస్తవులని ఒక చిన్న ముద్ర ఉంటే మనకు సరిపోద్ది. నువ్వు లేకపోయినా పర్వాలేదు, నీ ఆత్మ లేకపోయినా పర్వాలేదు, మేము వచ్చి వెళుతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా పర్వాలేదు, మాకు సిగ్గు లగ్గా లేదు, మనకు అవసరం కూడా లేదు. సమాజంలో నలుగురు మమ్మల్ని ఏమనుకుంటారో అదొకటే మనకు ముఖ్యం. నువ్వు మాకు ఏమనుకుంటున్నావో మాకు అవసరం లేదు. ఎంత ప్రమాదకరమో చూడండి. సోదరా సోదరి, ప్రభు బల దగ్గరికి వస్తున్న నీవు ఒకసారి జాగ్రత్తగా చూసుకుని నీ గుడ్డలు ఎక్కడ పారేసుకున్నావు. దేవుని ఆత్మ నిన్ను నిన్ను పోయిందో ఏమో చూసుకో జాగ్రత్తగా. ఎంత ప్రమాదకరం. అయ్యో, నా ఏంటి వాడాలి ప్రార్థన చేయవలసింది నీవు ఈ రోజు నువ్వు ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటి? దేవుడి ఆత్మ నిన్ను విడిచిపోయింది. సంఘ ప్రార్థనకి నువ్వు రాకపోవడానికి కారణం ఏంటి? దేవుని ఆత్మ నిన్ను విడిచిపోయింది.
క్రమంగా ప్రతి ఆదివారం దేవుని వల్ల పాల్గొనడానికి కారణం ఏంటి? దేవుని ఆత్మ నిన్ను విడిచిపోయింది. దేవుని సంఘానికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుబాటు చేసిన మాట నిజం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుబాటు చేసిన మాట నిజం. దేవునికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మాట ముమ్మారు నిజం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. బాప్తిస్మాలో సాక్ష్యాలు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? దేవుని ఆత్మ నీకు ఉందా లేదా అని చూసుకోవద్దా? ఇంటి నుంచి బయలుదేరే ముందర ఒంటి మీద కొంటే ఎలా ఉందో 100 సార్లు అర్థాలు చూసుకుంటున్నామే. సమాజంలో నలుగురు మర్యాదకరంగా నన్ను గౌరవించాలని ఎంత ప్రయాసపడుతున్నామే. దేవుని విషయంలో ఎందుకు రావట్లేదు? దేవుడి నీ గురించి ఏమనుకుంటున్నాడు? ఎందుకు నీకు ఆలోచన రావట్లే? ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని ఆజ్ఞ అపోస్తల కార్యములు 2:42 ప్రకారంగా వారు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగుతున్నారు. మరి నీ ప్రార్థన జీవితం ఏమైంది? ఎందుకు సంబంధం కలిసి ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి రావట్లే? లేదు, ఉండవలసింది దేవుని దగ్గర నీ దగ్గర లేదు కనుక నువ్వు ప్రార్థనకు వచ్చినా ఒకటే, ఒకరు రాకపోయినా ఒకటి. నీకేమనిపించట్లే? కాము ఉందా లేదా? అంటే దేవుడు నమ్ముకునే కాము ఉందా లేదా? సమాజానికి చూపించడానికి చేతిలో కాము ఉంటే చాలు. దానికి గొడవలు ఉండక్కర్లా, దేవుని ఆత్మ ఉండక్కర్లా. కనుక మాకు వీలైనప్పుడు వస్తాం. ఎవడైనా అడిగాడు ఏంటి ఇది అంటే ఇదిగో కాము ఉంది. నేను దేవుడు నమ్ముకున్న వాళ్ళమే, ఇదిగో కాము. మేల్కో 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 ప్రేమేశ్వరుడా మేల్కో. నిన్ను నీ మోసపరచుకోవద్దు. దేవుడు విక్రింపబడ్డు. నువ్వు దేవుడిని మోసపరచడానికి ప్రయత్నిస్తే మాత్రం దేవుడు విక్రింపబడ్డు. గుర్తుంచుకో, ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. సంసోను విషయంలో ఒక మంచి పని జరిగింది. కనీసము ఆఖరి సమయంలో అయినా సంసోనుకు గ్రహింపు వచ్చింది. చూడండి 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఎంతమంది స్త్రీలతో వ్యభిచరిస్తున్నంత కాలము దేవుడు జ్ఞాపకం రాలే. ఇప్పుడు చివరికని వచ్చేసింది. దేవుని ఆత్మ అతన్ని విడబాసిన సంగతి ఆయనకి గుర్తొచ్చింది. గ్రహించాడు, అయ్యో నా దగ్గర ఇంకేమీ లేదు, సర్వ ఆయుధాలను నేను కోల్పోయా, శత్రు ఎదుర్కొంటా ఉంచున్నాడు. ఇప్పుడు చివరిసారి ప్రార్థన చేస్తున్నాడు, ఆఖరిసారి. ఇది లాస్ట్ ప్రార్థన. ఈ తర్వాత సంవత్సరం ప్రార్థించినట్టు ఎక్కడా లేదు. ఓ ప్రేమ సహోదరుడా, సహోదరి, నీ గడ్డల్లో జీవం ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు సంఘంతో కలిసి ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో కూడా ఆఖరి ప్రార్థన అయిపోయే ప్రమాదం వచ్చింది. జాగ్రత్త. దేవుని మందిరంలో సంఘ ప్రార్థనలు కాలక్షేమాన్ని పెట్ట. నీ బతుకు బాగుపడాలని, నీ జీవితంలో ప్రార్థన ఆఖరి ప్రార్థన కాకుండా ఉండాలని నీ కొరకు సంఘ ప్రార్థన పెట్టా. చదువుకున్న మాట 28వ వచనం. అప్పుడు సంసోను, ప్రభువా ప్రభువా, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, ఈసారి మాత్రమే. ఎంత దౌర్భాగ్యం అండి! ఈసారి మాత్రమే. ఇంకొక అవకాశమే లేదు. ఆ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నావా? ఆఖరిసారి ప్రభువా, ఇక పోతాను నేను, నా బతుకు అయిపోయింది, ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా ఉన్నా, నీ మందిరానికి వచ్చా, నీ సేవకుడు గొంతు చించుకుని అరిచాడు, చెప్పుకున్నట్టు కూడా నాకు అనిపించలే. ఆత్మే లేనప్పుడు ఎక్కడ అనిపిస్తుందండి? నేను వినకపోతే ఈసారి మాత్రమే. గుర్తుంచుకో, ఇది చాలా పెద్ద శాపం. అలాంటి స్థితి నీకు రాకూడదు. ఈసారి మాత్రమే వద్దు. సమయం ఉన్నప్పుడే దా, నన్ను ప్రార్థనకి రా, సంఘస్థులతో కలిసి ప్రార్థన చేయి. అక్క, అన్న,
మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి అని వాడిని బతిమాలుకో. నేను బలహీనురాలిని, నేను బలహీనుండి, మీలాగా నేను దేవుడిలో స్థిరంగా ఉండలేకపోతున్నా, నా కొరకు ప్రార్థన చేయండి అని బతిమాలుకో. కనీసం వారి మనవి ఆలోచించి అయినా సరే దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తాడేమో. ఈసారి మాత్రమే సంసోనికి జ్ఞానోదయం కలిగింది. సంసోనికి జ్ఞానోదయం కలిగింది. ఈసారి మాత్రమే ప్రభా అయిపోయింది, నాకు అసలు నోరు కూడా లేదు ప్రభా, నిన్ను ఇంకొక అవకాశం అడిగే నోరు కూడా లేదు, నా జీవితం అంతా నాశనం చేసేసుకున్నా. స్త్రీ వ్యామోహంలో పడి నువ్వు ఇచ్చు ధన్యతలు నేను కోల్పోతుంది. ఎంత గొప్ప పరిచయం నువ్వు నాకు అప్పగించావు, వృధా చేసేసా, నీ నామానికి నింద తీసుకొచ్చా, నీకు అవమానం తీసుకొచ్చా. ఈరోజు శత్రువు ఎదుర్కొన్న నిస్సహాయం నిలబడ్డా. ఈసారికి మాత్రమే నీ దాసుని మీద నువ్వు కనికరపడు, నా పాపము క్షమించు. ఈసారి మాత్రమే గుర్తుంచుకో, ఈ మాట చెవుల్లో గింగులెత్తాలి. అలాంటి పరిస్థితి తెచ్చుకో. సంఘంతో కలిసి ప్రార్థన చేయడానికి రా. ఇలాంటి ఈసారి మాత్రమే అనే స్థాయికి దిగజారిపోకు. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకంలో ఉన్న వ్యవస్థ అశాశ్వతం, ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతం. శాశ్వతంగా ఉండేవాడు దేవుడు, దేవుని రాజ్యం, దేవుని వ్యవస్థ. 30వ వచనం కూడా చదవండి. 29:30. నేను అదిగో నోటితో ఒప్పేసుకున్నాడు, నేను ఎలాగ చనిపోతాను ప్రభా, ఈసారి మాత్రమే నువ్వు నన్ను కనికరించు, ఈసారి మాత్రమే నువ్వు నాకు బలమయ్యి, నీ శత్రువులను నేను ఓడించినట్టు ఈసారి మాత్రమే. ఈ ఫిలిస్తీన్లు నేను ఎలాగ చనిపోతా, ఒక్కసారి నీ ఆత్మతో నన్ను నింపు, ఆ తర్వాత నేను చనిపోతా. దేవుడు అతని మనవి ఆలకించాడు. 30వ వచనం వచ్చేటప్పటికి చూడండి, చదవండి అన్నమాట. చూసారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రభు వాళ్ళని సమీపిస్తున్న సమయంలో ప్రభు నీ విషయంలో నా విషయంలో ఎంత కన్నీరు కార్చి ఉంటాడు, ఎంత వెక్కి వెక్కి ఏడ్చి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. ఒక్కసారి దేవుని సేవకుడిగా నిన్ను నేను బతిమాలుకుంటున్నా. మేలుకో. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే ఎంతో లాభం అనే జీవితం అనుకుంటారు. బ్రతికితే లోకం కొరకే. చావు అసలు నాకు రానే రాకూడదు, 2వ జన్మ కూడా ఎత్తేస్తా, 3వ జన్మ కూడా ఎత్తేస్తా. అలాంటి దౌర్భాగ్య జీవితం అనుకుంటుంది. ఈరోజు ప్రభు నా కొరకు ఎవరు నిల్చున్నారని ఎదురు చూస్తున్నాడు. నేను ఎవరిని నా పని కొరకు పంపుదనా అని ఎదురు చూస్తున్నాడు. తన పని కొరకు కామతో పాటు గొడ్డలు ఉన్న వారిని ఎదురు చూస్తున్నాడు. కనుక నీ దగ్గర ఉన్న కామం నీ ఆత్మీయ జీవితానికి గుర్తు, గొడ్డలి దేవుని ఆత్మకు గుర్తు. దేవుని ఆత్మ లేనిది ఆత్మీయ జీవితమే లేదు. కనుక కామంతో నిన్ను నీవు మోసపరుచుకుని లోకాన్ని కూడా మోసపరుస్తున్నావేమో, లేకపోతే గొడ్డలతో దేవుని కొరకు బలమైన పనివాడిగా పనిముట్టుగా దేవుని చేతిలో వాడబడుతున్నావేమో చూసుకో జాగ్రత్తగా. ఆ అంత్య దినమున నేను మానవంశం పొందానన్నా, నేను బాధ్యతలో సాక్ష్యం ఇచ్చానన్నా, నేను నమ్మకంగా నీ మందిరానికి వచ్చానన్నా అంగీకరించబడింది. మన ఆత్మ జీవితానికి దేవుని ఆత్మ తోడుందా లేదా దాన్ని బట్టే మనకి ఎందరో ఎంట్రీ. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో సాగిలపడదాం, ఆయన్ని బతిమాలుకుందాం. ఎక్కడ ఆ గొడ్డలి మనం పోగొట్టుకున్నామో అక్కడికి పోయి వెతుక్కుందాం. దేవుడు ఆ గొడ్డల్ని తిరిగి ఇచ్చేవాడిగా ఉన్నా, తన ఆత్మను తిరిగి మనకి సమకూర్చేవాడిగా ఉన్నా. ఎవరికి ఇవ్వాలి? ఈ లేఖన వెలుగులో మీ హృదయాన్ని పరీక్షించుకున్నాడు.